హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కోడింగ్ నేర్చుకోవాలి కదా. సో ఇవాళ మన టాపిక్ వచ్చేసి ట్యాగ్స్ అన్నమాట. సో మనం ప్రీవియస్ క్లాస్లో ఏమేమి నేర్చుకున్నాము? స్ట్రక్చర్ ఆఫ్ ది HTML, ఇంట్రొడక్షన్ యాజ్ వెల్ యాజ్ హిస్టరీ ఆఫ్ ది HTML. సో టుడేస్ టాపిక్ ఈస్ ట్యాగ్స్. అసలు ట్యాగ్స్ అంటే ఏంటి? ట్యాగ్స్ గురించి ఏం తెలుసుకోవాలి అంటే, వాట్ ఆర్ ట్యాగ్స్ మీన్స్ ట్యాగ్స్ ఆర్ ది ప్రీడిఫైన్డ్ వర్డ్స్. ఈ ప్రీడిఫైన్డ్ వర్డ్స్ని మనము యాంగులర్ బ్రేసెస్లో క్లోజ్ చేస్తే దాన్ని మనం ట్యాగ్స్ అని అంటాం అన్నమాట. సో ఈ ట్యాగ్స్లో మనకు 2 టైప్స్ ఆఫ్ ట్యాగ్స్ అనేవి ఉన్నాయి మనకి HTML. ఫస్ట్ వన్ ఈస్ పేరిడ్ ట్యాగ్స్ అండ్ సెకండ్ వన్ ఈస్ అన్పేరిడ్ ట్యాగ్స్. సో ఈ పేరిడ్ ట్యాగ్స్ కింద మీకు ఎగ్జాంపుల్గా చూడాలంటే, ఫస్ట్ నేను ఇక్కడ VS కోడ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఈ VS కోడ్లో మనకు బాడీ ట్యాగ్, ఇక్కడ హెడ్ ట్యాగ్, అవి రెండు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేసి మనకు పేరిడ్ ట్యాగ్స్ కింద వస్తాయి. అంటే విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఎన్ ఓపెనింగ్ ట్యాగ్ యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్ ట్యాగ్, పేరిడ్ ట్యాగ్స్ అంటే. సో నెక్స్ట్ కమింగ్ టు డాగ్ టైప్ HTML. ఈ డాగ్ టైప్ HTML ఏదైతుందో ఇది వచ్చేసి మనకు అన్పేడ్ ట్యాగ్. ఎందుకంటే ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ ఓపెనింగ్ ట్యాగ్ అనమాట. సో దీన్ని బట్టి మీకు ఎగ్జాంపుల్స్ అర్థమైపోయినట్టే ఉన్నాయనుకుంటున్నాను యాజ్ పేరిడ్ ట్యాగ్స్కి అండ్ పేరిడ్ ట్యాగ్స్కి. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి హెడ్డింగ్ ట్యాగ్స్. సో ఇక్కడ మనం హెడ్డింగ్ ట్యాగ్స్ ఓపెన్ చేస్తున్నాం. హెడ్డింగ్ ట్యాగ్స్ వచ్చేసి ఏంటంటే, మనకు HTMLలో 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఉంటాయి విచ్ ఆర్ ఫ్రమ్ H1 to H6. ఈ H1 to H6 ఏవైతే ఉన్నాయో అంటే మనకు యాజ్ H1 to H6 మనకు సైజ్ అనేది ఇంక్రీజ్ అయిందనుకో, H1 సైజ్ వచ్చేసి మనకు ఫాంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఇక్కడ మనము నా VS కోడ్ అనేది మనం ఓపెన్ చేసి, దానికన్నా ముందు మీకు చెప్పాలి, ఇక్కడ మనకు VS కోడ్లో మనకు ఎక్స్టెన్షన్స్లోకి వెళ్తే మీకు అక్కడ లైవ్ సర్వర్ ఆర్ 5 సర్వర్ అనే ఒక ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. దాన్ని యూజ్ చేసుకోవడం వల్ల మనకు లైవ్గా బ్రౌజర్ అనేది మనకు ఓపెన్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ బాడీ ట్యాగ్లో 6 ట్యాగ్స్ అనేది తీసుకుంటాను విచ్ ఆర్ ఫ్రమ్ H1 to H6. సో H1 అండ్ H2 ట్యాగ్ తీసుకున్నాను. నెక్స్ట్ H3 ట్యాగ్ అండ్ H4 ట్యాగ్, H5 ట్యాగ్ అండ్ H6 ట్యాగ్. సో ఇవి వచ్చేసి మనకు H1, H2 ఏవైతే ఉన్నాయో మనకి వచ్చేసి ఏంటి, పేరిడ్ ట్యాగ్స్. ఎందుకంటే వీటికి ఓపెనింగ్ ట్యాగ్ యాజ్ వెల్ యాజ్ క్లోజింగ్ ట్యాగ్ రెండు కన్సిస్ట్ అయి ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ నేను మిడిల్లో కంటెంట్ అనేది తీసుకుంటున్నాను వీటిలో ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్స్లో. సో ఇక్కడ ఏం కంటెంట్ తీసుకుంటున్నానంటే, కోడింగ్ నేర్చుకోవాలి కదా అనే కంటెంట్ అనేది మనం రాసుకుంటాం. మన ఛానల్ పేరు మనం రాసుకుందాం ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు ఓపెన్ విత్ లైవ్ సర్వర్ తోటి మనం మన అవుట్పుట్ అనేది చూసుకుందాం. సో ఇక్కడ మీకు అవుట్పుట్ చూసుకున్నట్లయితే యూ కెన్ ఈజీలీ సే దట్, అంటే మనకు యాజ్ ఫాంట్ అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ మనకు H1 to H6 సైజ్ అనేది ఇంక్రీజ్ అయిన కొద్దీ ఫాంట్ అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కమింగ్ టు పారాగ్రాఫ్ ట్యాగ్ని మనం ఎలా ఇండికేట్ చేస్తామంటే P తోటి ఇండికేట్ చేస్తాము. సో నౌ లెట్స్ టేక్ P ట్యాగ్. P ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను నేను ఇక్కడ. సో ఈ P ట్యాగ్లో మనం ఇప్పుడు సపోజ్ ఒక ర్యాండమ్ కంటెంట్ అనేది ఎంటర్ చేద్దాం. సో ఐఎమ్ టేకింగ్ lorem 50. సో నాకు 50 వర్డ్స్ ఆఫ్ కంటెంట్ కావాలనుకుంటున్నా కాబట్టి lorem 50 అని ఇస్తున్నాను. సో నెక్స్ట్ Alt Z, ఓపెన్ విత్ లైవ్ సర్వర్ తోటి మళ్ళీ మనం ఓపెన్ చేసి చూసినాం అనుకో, అక్కడ సీ ద అవుట్పుట్ ఇన్ ది బ్రౌజర్. మనం బ్రౌజర్లో అవుట్పుట్ అనేది ఈజీగా చూడొచ్చు అనమాట. సో మీరు ఇక్కడ చూస్తున్నట్టున్నారు అవుట్పుట్ ఎలా వచ్చింది పారాగ్రాఫ్ ట్యాగ్ అని మనం తీసుకుంటే. సో ఈ పారాగ్రాఫ్ ట్యాగ్ అని మనకి ఇలా ఉంది. సో ఇప్పుడు నాకు 50 వర్డ్స్ కావాలనుకున్నాను కాబట్టి నేను lorem 50 అని తీసుకున్నాను. అలా మీకు 50 లైన్స్ కావాలనుకున్నాను lorem into 50 అనేది తీసుకుంటే మీకు 50 లైన్స్ ఆఫ్ కంటెంట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫార్మాటింగ్ ట్యాగ్స్. అసలు ఫార్మాటింగ్ ట్యాగ్స్ అంటే ఏంటి?
ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్ మనకు ఎలా హెల్ప్ అవుతాయంటే, ఈ ఫార్మాటింగ్ అంటే సజెస్ట్ మన ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్ అని ఉంది. ఈ పారాగ్రాఫ్ ట్యాగ్లో మనకి ఏదైతే కంటెంట్ అనేది తీసుకున్నాం అనుకో, ఆ కంటెంట్ పైన మనం కొన్ని చేంజెస్ అనేది అప్లై చేయొచ్చు. లైక్ బోల్డ్గా చేయడం కానీ కొన్ని వర్డ్స్ని ఇటాలిక్గా మార్చడం, లేకపోతే అండర్లైన్ అనేది ఇవ్వడం, అలాంటివి అనేది చేయొచ్చు. సో ఇక్కడ మనకి దీంట్లో వచ్చేసి ఏంటంటే మనకు 9 ట్యాగ్స్ అనేవి ఉంటాయి ఫార్మాటింగ్ ట్యాగ్స్లో. ఫస్ట్ వన్ వచ్చేసి బోల్డ్, స్ట్రాంగ్ ట్యాగ్ అండ్ ఇటాలిక్, ఎంపసిస్, అండర్లైన్ అండ్ ఇన్సర్ట్. ఇవన్నీ ఫస్ట్ మనకు మెయిన్ థింగ్. నార్మల్గా మనం వేరే దాంట్లో కూడా చూడగలుగుతాం. సో ఇక్కడ నేను వాటిని యూజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఈ కాన్సిక్యూటివ్ వర్డ్కి వచ్చేసి నేను బోల్డ్ ట్యాగ్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను బీ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ Ctrl+X, Ctrl+V. సో ఇప్పుడు అవుట్పుట్ అనేది చూద్దాము. విల్ ఈజీలీ ఐడెంటిఫై ఇది. సో ఇక్కడ మనకు కాన్సిక్యూటివ్ వచ్చేసి మనకు బోల్డ్గా అపియర్ అవుతుంది అవుట్పుట్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనం మిగతా ట్యాగ్స్ని కూడా అప్లై చేద్దాం ఇక్కడ. సచ్ యాజ్ ఇన్సర్ట్ ట్యాగ్, ఇటాలిక్ ట్యాగ్ యాజ్ వెల్ యాజ్ అండర్లైన్ ట్యాగ్ అనేది మనం రెండు కూడా ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ నేను ఫుగాట్కి ఇటాలిక్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను, ఐ ట్యాగ్. సో Ctrl+X, Ctrl+V అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎర్రర్కి నేను అండర్లైన్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తున్నాను, యూ. వీ నీడ్ టు ఎంటర్ యూ. ఇక్కడ మీకు చూస్తుంటే ఇక్కడ యూ విల్ ఈజీలీ అండర్స్టాండ్. సో I'm opening the magnifier. ఓపెన్ చేస్తున్నాను. సో ఇక ఈజీలీ ఐడెంటిఫై మనకి ఇక్కడ ఫ్యూగేట్కి ఎర్రర్ దగ్గర యూ కెన్ ఈజీలీ సీ. ఫ్యూగేట్ వచ్చేసి మనకు స్లైట్గా స్లాంటిక్ మేనర్లో కావడం, ఎర్రర్ దగ్గర మనకు అండర్లైన్ రావడం అనేది మీరు గమనించి ఉంటారు. సో మినిమైజింగ్ ది మ్యాగ్నిఫైయర్. సో దీంతో ఇదే కాకుండా మనం ఇంకా చాలా ట్యాగ్స్ యూజ్ చేయొచ్చు. సచ్ యాజ్ స్ట్రైక్, మార్క్, సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, బిగ్, స్మాల్ అనే ట్యాగ్స్ అనేవి కూడా ఉంటాయి మనకి దీంట్లో. సో ఇప్పుడైతే మనం 2 ట్యాగ్స్ అయితే మిగతా 2 ట్యాగ్స్ ట్రై చేద్దాం. సచ్ యాజ్ స్ట్రైక్ ట్యాగ్ యాజ్ వెల్ యాజ్ మార్క్ ట్యాగ్ అనే రెండు ట్రై చేద్దాం. ఇక్కడ నేను స్ట్రైక్ ట్యాగ్ అనే ఇస్తున్నా క్యూపిడేట్కి. సో Ctrl+X, Ctrl+V అండ్ ఇక్కడ క్యూస్కి నేను మార్క్ ట్యాగ్ అనేది తీసుకుంటున్నాను. స్ట్రైక్ అంటే ఏం లేదు, మనకు ఉన్న వర్డ్ పైన ఒక లైన్ అనేది దానిపై నుంచి వెళ్తున్నట్టు వస్తుంది. నెక్స్ట్ మార్క్ ట్యాగ్ అంటే మనకు హైలైట్ చేస్తుంది ఉన్న వర్డ్ని. సో యూ కెన్ సీ ఇట్ ఇన్ ద అవుట్పుట్. నౌ వీ కెన్ యూజ్ ది మ్యాగ్నిఫైయర్. ఐ థింక్ యూ కెన్ సీ ఇట్, బట్ షల్ వి యూజ్ మ్యాగ్నిఫైయర్? సో ఇలా అండర్లైన్ కనిపిస్తుంది. ఇక్కడ క్యూస్కి వచ్చేసి మీకు ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. మార్క్ ట్యాగ్ అనేది మనకు హైలైట్ అవుతుంది. సో నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్, సబ్స్క్రిప్ట్, బిగ్, స్మాల్, దట్స్ ఇట్. ఓకే, థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.